ఇదేదో ఒక సంఘటన కాదు ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కసారి మీరు చూడండి దయచేసి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చందానగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. చందానగర్ అనే ఏరియాలో ఇట్లాగే ఒక జ్యువెలరీ షాప్ మీద పడి అక్కడ కూడా పొద్దుట పూటనే దాడి చేస్తే ఇంతవరకు ఆ సంఘటనలో ఏమైందో, ఎవరికి న్యాయం చేశారో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి. నిన్నగాక మొన్న ఒక బహుశా వారం 10 రోజుల కింద అనుకుంటా, హైదరాబాద్ కి నడిబొడ్డు గుండెకాయ లాంటి కోటిలో ఏటీఎం వద్ద తుపాకులతో దాడి చేసి కాల్పులు జరిపి అక్కడ కూడా నగదెత్తుకొని పోయినారు. అంటే రాజధానిలో అక్కడ రక్షణ లేదు. ఇవాళ కరీంనగర్ లాంటి చైతన్యవంతమైన పట్టణంలో ఇక్కడ శాంతి భద్రతల మీద కనీస అదుపు లేదు, ఆజ్ఞ లేదు. ఏది కూడా ఇవాళ ఈ ఘాతకాలకు అంతం లేకుండా, ఏది కూడా కనీసం పర్యవేక్షించే నాదుడు లేకుండా అనాథగా మారిపోయినట్టుగా శాంతి భద్రతల విషయం కనబడతా ఉన్నది. నిజానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు గంగుల కమలాకర్ గారు మంత్రిగా, నేను మంత్రిగా ఇదే కరీంనగర్ పట్టణంలో సేఫ్ సిటీగా కరీంనగర్ చేయాలి, స్మార్ట్ సిటీ మాత్రమే కాదు అని ఆలోచన చేసి 769 సీసీ కెమెరాలు పెట్టించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనాడు ఒక ప్రత్యేకమైన చొరవ చేసి పెట్టించాం. కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యుడు కూడా కాబట్టి ఆయనకు ప్రజల మీద ఉండే ఒక కమిట్మెంట్ తోని ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లు గాని, గేటెడ్ కమ్యూనిటీలు గాని, బస్తీలు గాని వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆయన కూడా దాదాపుగా రకరకాలుగా పర్సనల్ కెపాసిటీలో, ఆ కమ్యూనిటీ కెపాసిటీలో ఒక 1000 పైచీలకు సీసీ కెమెరాలు ఆయన కూడా పెట్టించారు. అంటే ఒక సేఫ్ సిటీగా ఉండాలి. ఎక్కడైనా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా, ఒక నేరం జరిగినా, ఒకరు వాకింగ్ కి పోయినా పొద్దున మన కుటుంబ సభ్యులు, లేదా ఒక పార్కుకి పోయినా, ఒక షాపుకు పోయినా, ఇంకొకడికి పోయినా సేఫ్ గా మళ్ళీ ఇంటికి రావాలి. ఎవరైనా నేరం చేయాలి అంటే భయపడాలి అనే విధంగా మేము ఆనాడు బ్రహ్మాండంగా కార్యక్రమాలు తీసుకున్నాం.